సో అసలు ఐయుఐ ప్రాసెస్లో ఎలాంటి స్టెప్స్ ఉంటాయి? సో ఐయుఐ ప్రాసెస్ అనేది చాలా కామన్గా చేయించుకునేది. చాలా మందికి వచ్చే డౌట్స్ ఏంటి, అది ఎన్ని రోజుల ప్రాసెస్, అసలు హస్బెండ్ ఎప్పుడు రావాలి, వైఫ్ ఎప్పుడు రావాలి? ఐయుఐ ప్రాసెస్ అనేది పీరియడ్ వచ్చిన సెకండ్ డే స్టార్ట్ అవుతుంది. సో సెకండ్ డే నుంచి మనము కొన్ని టాబ్లెట్స్ అవసరం ఉంటే ఒక 2 to 3 ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ అనేది ట్రాక్ చేస్తాం. ఎగ్ ఎప్పుడైతే మనకు కరెక్ట్ సైజ్కి వస్తుందో, లైక్ అరౌండ్ 18 to 19 millimeter, ఎగ్ రిలీజ్ కావడానికి ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి ఒక రోజు వదిలి, అంటే 36 hours తర్వాత విల్ కన్ఫర్మ్ ద ఓవులేషన్ అనమాట. ఓవులేషన్ ఏ రోజైతే అవుతుందో యూజువల్ గా అరౌండ్ 13 to 14 డే, అంటే నార్మల్ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు, అదే రోజు హస్బెండ్ స్పర్మ్ శాంపుల్ ల్యాబ్ లో ఇస్తారు. ఇచ్చిన స్పర్మ్ శాంపుల్ ని వాళ్ళు యాక్టివేట్ చేసి ఒక స్మాల్ టెస్ట్ ట్యూబ్ లో మనకి ఒక catheter ద్వారా అది యూట్రస్ లోకి పెడతాం. ఎక్కించడం అనేది జస్ట్ 5 minutes ప్రాసెస్. దానికి అనస్థీషియా అక్కర్లేదు, అడ్మిషన్ అక్కర్లేదు. అండ్ ప్రొసీజర్ అయినాక 5 to 10 minutes వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆ 2 weeks కొన్ని జాగ్రత్తలు, కొన్ని మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. అవి ఎక్స్ప్లెయిన్ చేసి 2 weeks తర్వాత ఒక డేట్ రోజు ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.